ఓకే అండి, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారే అనుకుంటున్నాను. వావ్ సూపర్, వావ్ నిజంగా ఒకసారి గట్టిగా క్లాప్స్ అనేది ఇవ్వాలండి. నిజంగా అంత దూరం నుంచి రావాలంటే అసలు మామూలు విషయం కాదు. ఓకే, మరి సంగీత్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యారా? ఓకే, మరి మన న్యూ కపుల్ కూడా ఇద్దరు చక్కగా వచ్చేసారు కాబట్టి ఓకే, కిడ్స్ అయితే ఉన్నారు కదా ఒకళ్ళిద్దరు, వాళ్ళిద్దరు వచ్చేస్తే బాగుంటుంది. అలాగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? రండి. Dancing, Polagonu loading. Don't stop dancing, Polagonu loading. Hey, chappak mottu buddhi sodu. Hey, matti nalli kottu mogi bodi down. Hey, salamu chillan kottu manade ra place. Hey, inu variyala kotti penchu jara dosu. Hey, don't stop dancing, Polagonu loading. Don't stop dancing, Polagonu loading. Lazy body, got to get up and get off. Lazy body, got to get up and get off. Lazy body, don't let the rapper get off. Lazy body, don't rip up rapper get off. Lazy body, lazy body, lazy body. వావ్ సూపర్. కొంచెం గ్రూప్ ఫోటో ఓకేనా? రండి రండి మేడం, మీరు కూడా. నిజంగా చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నారు, చాలా చక్కగా రెడీ అయ్యారు కూడా. ఓకే, మనకి హాయ్ చెప్తున్నారు కానీ మీరు కూడా హాయ్ చెప్పాలి. హాయ్. వావ్ వావ్ సూపర్. నిజంగా సంగీత్ని ఫుల్ ఎంజాయ్ చేద్దామని వచ్చారు కదా, సంగీత్ కానీ మ్యారేజ్ కానీ. ఓకే సూపర్. మీరు గుంటూరు నుంచి అంటే మా వాళ్ళు ఇక్కడ దగ్గర వాళ్ళే. ఓకే, ఫుల్ ఎంజాయ్ చేయాలని వచ్చారు సంగీత్ కానీ మ్యారేజ్ అయితే కానీ, అవునా? ఓకే, మరి మీరు? నిజంగా వైజాగ్ అంటే వామ్మో చాలా గ్రేట్, అంత దూరం నుంచి వచ్చారంటే. మేడం మీరు? మీ పేరు చెప్పండి. సూపర్. మీరు కూడా అలాగే. మీ పేరు? సుధారాణి. ఎక్కడి నుంచి వచ్చారు? పొన్నూరు నుంచి వచ్చారు. పొన్నూరు నుంచి వచ్చారు. మేడం మీ పేరు? సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అంటే నిజంగా ఇంకా చాలా దూరం. వా సూపర్. లక్ష్మి తెనాలి నుంచి. ఇక్కడ వాళ్ళేనా? సూపర్. ఒకసారి మా చేపట్టుకోండి. ఏం చేయలేదు, జస్ట్ ఇలా అంతే అంతే. నవ్వుతూ స్మైల్ చేస్తూ కూడా వైపు చూడాలి అంతే. అది అది అలా ఉండాలి. సరే అది
జంట కట్టి ఊతు మరి తమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పులో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ ఓకే ఇంకా ఓకే అండి మరి ప్రసన్న అందరూ కూడా చక్కగా ఏమీని వెళ్ళిన వాళ్ళు దయచేసి అందరూ ఒకసారి చూడాలండి. అదే రిపీట్ చేస్తూ చెప్తూనే ఉండాలి. ఓకేనా? రెడీ? మరి వీళ్ళు గేమ్ స్టార్ట్ చేయాలంటే కొంచెం మీరు గట్టిగా చప్పట్లు అనేది కొట్టాలి ప్లీజ్. వా అక్కడక్కడ వినిపిస్తున్నాయి కొంచెం. ఓకే మరి ఏం లేదు, రెడీనా? ఓకే ఏం లేదు, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప, కప్ప కప్ప పక్కన కప్ప. అదే స్పీడ్గా మేడం ప్లీజ్ రండి రండి రండి, నేనున్నాను కదా. కప్ప అదే స్పీడ్ గా చెప్పాలి. ఓకే రెడీ? స్టార్ట్ చేయాలండి. కొంచెం ఏంటి అసలు మీరు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మా వాళ్ళకి చప్పట్లు అనేది లేవబ్బా. కొంచెం అడ్డుగా ఎంకరేజ్ చేయండి చప్పట్లు. వావ్ సూపర్. రెడీ? తను వాళ్ళకి నేను నెక్స్ట్ ఆడిపిస్తాను గేమ్. ఓకేనా? మనం స్టార్ట్ చేసేద్దాం. రెడీ? 3, 2, 1 గో. కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన కప్ప, కప్ప పక్కన ఒక నిమిషం. ఓకే ఇది తూచ్ అనమాట. వాళ్ళు చెప్పడానికి కొంచెం ఇదిగా ఉన్నారు కాబట్టి కుక్కరు, రైస్ కుక్కర్ అయ్యి ఫాస్ట్ గా మీకు ఎంత అయితే ఐడియా ఉంటుందో అన్ని నెంబర్స్. స్టవ్, లైటరు, గ్లాసు, కప్పు, స్పూను, గరిట, పప్పు గుడ్డి, మిక్సీ, గ్రైండర్, ఫ్రిడ్జ్. కాదు ఫాస్ట్ గా చెప్పాలి, స్లోగా ఆలోచిస్తూ చెప్పొద్దు, ఫాస్ట్ గా చెప్పాలి. ఎవరికైతే ఇలా చెప్పారు కదా, మీరు రెగ్యులర్ గా మా టీవీ, జెమిని టీవీ, ఈ టీవీ చూస్తారు కదా. రెగ్యులర్ గా సీరియల్స్ అనేది కంపల్సరీగా మనం చూస్తూనే ఉంటాం. మీకు నచ్చిన సీరియల్స్ లేదా మూవీ పేర్లైనా చెప్పండి. మూవీస్ చెప్పండి. మీకు నచ్చిన మూవీస్ పేర్లు కంటిన్యూస్ ఒకటి చెప్పండి. ప్లేట్, అది కంపల్సరీ కిచెన్. రెడీ రెడీ. స్పూను, ప్లేటు, గరిట. సడన్ గా చెప్పండి, ఎలా చెప్తాను మేడం? రెగ్యులర్ గా లెక్చర్ టైం నుంచి కిచెన్ లోకి వెళ్ళిపోయి టీ, కాఫీ, టిఫిన్, భోజనం అని, కర్రీస్ అని అన్ని ఐటమ్ చేస్తాం. కానీ వాటి యొక్క పేర్లు మాత్రం
లేడీస్ చెప్పాల్సిందే, చెప్పకపోతే అసలు అందరూ నవ్వుతారు. కప్పు సార్ కప్పులో టీ కాఫీ మిల్క్ వెరైటీగా చెప్పాలి. అవి కూడా కిచెన్లో ఐటమ్ ఉన్నాయి కదా. ఇంకేం లేదు, మా అమ్మాయి స్కూల్ టైం అవుతుంది, నేను బ్యాగ్స్ ఒప్పుకో ప్లీజ్. స్టవ్, ఓవెన్, కుక్కరు, రైస్ కుక్కరు, పాను, మిక్సీ, గ్రైండరు, గ్లాసెస్, ప్లేట్, స్పూన్, గరిట, పప్పుగుత్తి, రైస్ కుక్కర్, బాండి, పాన్, పాపం ఏదో ట్రై చేశారండి నిజంగా కష్టంగా. కొంచెం గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి ప్లీజ్. ఓకే, మరి అందరు రావాల్సిందే. ఏంటి ఎక్కడికి వచ్చేస్తున్నారు? రండి ఊదిస్తారులేండి, పదండి. రెండింటి మీరు కూర్చున్నారు, తల్లి కూర్చున్నాను. మీకు నీకు బెల్లుని ఇస్తున్నా, తీసుకో. ఓకే, రెడీనా? ఊదారా బెల్లును ఊదండి. బెల్లును ఊదాలి, కొంచెం పెద్దగా ఊదాలి బెల్లుని ప్లీజ్. ఆహా, ఎన్ని తెలియదు. రెడీ, ఊదారా? ఓహో, హెల్ప్ చేస్తున్నారా మేడం గారికి? సూపర్, నిజంగా అలా ఉండాలి. ఓకే రెడీ. నిజంగా ఉండాల్సిన వాళ్ళే మా గర్ల్స్. అసలు చూడండి, పెద్దదైతే పగలగొట్టడానికి ఈజీగా ఉంటుందని చాలా చిన్నగా ఊదుకున్నారండి. ఒక్క నిమిషం ఆగండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. రెడీ. నిజంగా చాలా బాగా ఆడారండి. ఎవరు విన్నర్? పేరేంటి? కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టాలండి మా మేడంకి. నిజంగా Hey,
అందరూ కూడా వాళ్ళిద్దరికి మనం బెస్ట్ విషెస్ తెలుపుతూ కొంచెం చప్పట్లు కాస్త గట్టిగా కొట్టాలండి ప్లీజ్ అందరూ. సూపర్ సూపర్. డన్నా? ఆర్ యు రెడీ? మీరు కూడా రెడీనా? న్యూ కపుల్ మీరిద్దరు కూడా రెడీ? ఒక చిన్న గేమ్ అనేది పెడదాం మన న్యూ కపుల్ కి. రెడీనా? ప్రసన్న గారు రెడీ? ఓకే అండి, వీళ్ళిద్దరు స్టార్ట్. ఓకే, ఒక చిన్న స్టిల్ చెప్తాను, అది చేయాలి. ఓకే రెడీ? అలాగే మరి మేము కూడా లేడీస్. ఓకే, ఏం అనుకోలేదంటే లైట్ లైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా లైట్ గా బేబీ మ్యూజిక్ లైట్ గా మ్యూజిక్ ప్లీజ్. ఓకే, ఫస్ట్ మరి ప్రసన్న గారు చెప్పాలా గోపి గారు చెప్పాలా? అన్ని నిజాలే చెప్పాలి. ఓకే రెడీ? ఓకే, గోపి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫస్ట్ ఫుడ్ తోనే స్టార్ట్ చేద్దాం. ఇష్టమైన పొటాటో ఫ్రై అంటారు. అవునా, నిజమేనా? గోపి గారు నిజమా? ఎస్ సార్ రాంగా? ఎస్ సార్. నాకు కొంచెం క్లాప్స్ ఎంకరేజ్ చేయండి. ఓకే, ఎక్కువగా కోప్పడతారా లేకపోతే సైలెంట్ గా ఉంటారా, కొంచెం కూల్ గా ఉంటారా? సైలెంట్. చాలా సైలెంట్. కొంచెమే సైలెంటా? వావ్ సూపర్. గోపి గారు నిజమా? కరెక్టే చెప్తున్నారా మేడం గారు? కాదండి, యాక్చువల్గా బయట సైలెంట్గా ఉంటాను, తన దగ్గర మాత్రం సైలెంట్గా ఉంటాను. తను బయటకు చెప్తుంది కానీ నీ దగ్గర ఎలా ఉంటానో చెప్పు కూర్చోమ్మా. బయట అందరికీ తెలుసు నేను సైలెంట్ అని. చూసారా, అసలు నిజంగానే మన లేడీస్ ఏదైనా ఫస్ట్ ఏనండి. నిజంగా అందరి దగ్గర అలా ఉన్నా మన ప్రసన్న గారి దగ్గర అయితే అలా ఉండరంట. కొంచెం గట్టిగా క్లాప్స్. లేడీస్ ఇంకేం కోరుకుంటామండి? ఓకేనా? ఓకే, ఇష్టమైన కలర్ ఏంటి? గోపి గారు, మా మేడం గారు మిమ్మల్ని కూడా అడగమంటున్నారు. ఓకేనా? ఓకే, మేడం గారికి ఎక్కువ ఇష్టమైంది ఏంటి అసలు? కలర్ కానీ ఫుడ్ కానీ లేకపోతే ఇంకా అయ్యేది? నేను. వావ్, నిజంగానే మా లేడీస్కి ఇంకేం కావాలి? అవునా, సూపర్. ఓకే, ఏది ఇష్టంగా తింటారు ఫుడ్? ప్రసన్న గారు ఇష్టంగా తినే ఫుడ్ స్వీట్ కానీ? స్ట్రీట్ ఫుడ్ కాదు, యాక్చువల్గా తనకి చికెన్ ఇష్టం. అవునా, నాన్ వెజ్జా? ఓకే సూపర్. చికెన్ బాగా ఇష్టం. ఇప్పుడు మెల్లిగా మటన్కి షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్గా చికెన్ బిర్యానీ అయితే ఇంకా బాగా తింటాను. ఓకే, ఇష్టంగా తింటాను. అవునా? మీరు కంపల్సరీగా మేడం గారు ఎప్పుడంటే అప్పుడు తేవాల్సిందే. మిడ్ టూబ్ కూడా తీసుకెళ్ళిన రోజులు. ఓ, అట్లయితే చాలా విషయాలు మనకు అనుకోవాల్సిందే. అవునా? ఓకే, మీలో నచ్చేది ఏంటి ఎక్కువగా ప్రసన్న గారికి? మీలో కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటాను. ఓకే, అది బాగా ఎక్కువగా ఇష్టంగా ఫీల్ అవుతారు. వావ్, ఇందాకలా నేను రెడీ అవుతున్నప్పుడు ఫ్లవర్ అని జస్ట్ అడిగారు అంతే, ఎమ్మట తీసుకొచ్చి ఇచ్చేసారండి. కొంచెం గట్టిగా క్లాప్స్ ప్లీజ్. వావ్ సూపర్. ప్రసన్న గారు అసలు నేను అడగకపోయినా మీకు ఇంకా ఏ నచ్చింది గోపి గారిలో? మీ వర్డ్స్ ఇంకా ఏ ఫోన్లో ఏం మాట్లాడుకోలేదా ఎన్ని రోజులు? కొంచెం గట్టిగా క్లాప్స్ అండి. మ్యారేజ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవునా, మాకు తెలియదు కదా. ఓకే, మైక్ దగ్గర పెట్టుకోండి. దగ్గర పెట్టాలి మైక్ కొంచెం. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మైక్ వాల్యూమ్ పెంచుకోవాలి సార్. అదంతే, ఇంకేం గుర్తు రావట్లేదు నాకు. గోపి గారు ఒక వర్డ్ అడుగుతాను, లైఫ్ లాంగ్ ఎలా చూసుకుంటారో అది కావాలి. మా అమ్మలా చూసుకుంటాను. నిజంగా ఒక అమ్మాయి కూడా ఎప్పుడు అదే కోరుకుంటుందండి. నిజంగా మీరు ఇంకొంచెం బాగా చెప్పాలి, మనం అసలు ఎందులో తగ్గొద్దు. నాకు మమ్మీ మా డాడీ చాలా ఇష్టం. ఈక్వల్ వాళ్ళ మా పేరెంట్స్. వావ్, నిజంగా వాళ్ళ మమ్మీ డాడీని ఎలాగైతే బాగా చూసుకుంటారో వాళ్ళ మమ్మీ డాడీ కూడా అలాగే చూసుకుంటారంట. నిజంగా మీ ఇద్దరి మాటలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఇష్టాలు కానీ నిజంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేమాత్రం లేకుండా ఒక చిన్న మూమెంట్ కొంచెం గట్టిగా చెప్పండి. యాక్చువల్గా ఒక
3 years బ్యాక్. ఒక్క నిమిషం సాంగ్ నాకమ్మా. ఓకే ఓకే ఓకే. ఆల్మోస్ట్ అంతా మొత్తం డార్క్, మొత్తం అన్నీ మార్చుకుంటూ తీసుకొచ్చాను. నేను రెస్పాన్సిబిలిటీగా అయ్యానంటే నాకు మా అమ్మ ఎంత ఇష్టంగా చూసుకుందో, ఎంత జాగ్రత్తగా చూసుకుందో, కేర్గా జనాలతో ఎలా ఉండాలి అంటే సొసైటీలో ఎలా ఉండాలి, నేను ఇలా ఉంటే ఎక్కడికైనా బయటికి వెళ్తే అలా ఉండొద్దు, మాట్లాడేటప్పుడు మీకు తెలియదు, కిందకు వచ్చేటప్పుడు కూడా డోర్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు కూడా స్మైల్ స్మైల్ అని చెప్తా ఉంటాను. నాకు ఒక స్మైల్ నేను ఎప్పుడు ఫేస్ మీద పెట్టుకోవాలంటే నాకు లోపల ఏ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ బయటకు వస్తుంది, అంతేగాని స్మైల్ స్మైల్ అంటూ ఉంటుంది. అలాగే నేను ఏదన్నా క్లయింట్ దగ్గరికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా వచ్చి ఇలా మాట్లాడు, ఇలా కూర్చో, ఇలా చూచేదా, నేను వచ్చి నువ్వు వచ్చి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ బట్టన్ అలాగే ఉండాలి, ఇలా చెప్తూ ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారేమో తెలియదు, నాకైతే తెలియదు. ఒక మహా అయితే ఒక 2 years లేకపోతే 5 years అనుకుంటున్నారు. నేను చచ్చేదాకా అమ్మాయి చెయ్యి వదలను, నేను చచ్చేదాకా అమ్మాయి చెయ్యి వదలను. అది మా అమ్మ అండి. నా జీవితం మొత్తం మా అమ్మ చాలా బాగా చూసుకుందాం అనుకున్నాను. మా అమ్మ కొంచెం ప్రేమ ఇచ్చింది, అంటే ఒక 20 years మ్యాక్స్. నేను 12 years బ్యాక్ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. అంటే లైఫ్లో కొంచెం ఏదో సక్సెస్ అవ్వాలి, లవ్ చేశాను, ప్రేమించాను, పెళ్లి చేసుకుంటున్నాను, లైఫ్ బాగుండాలని చాలా అనుకున్నాను. దానికోసం చాలా కష్టపడ్డాను. ఇప్పుడు కొంచెం ఇంకా బాగుంది, ఇంకా బాగుంటుంది. బాగుండాలని ట్రై చేస్తారు ఎవరైనా, ఒక చిన్న మాట, బాగుండడానికి ట్రై చేస్తారు. మా అమ్మని నేను బాగున్నప్పుడు మా అమ్మని ఎలా చూసుకోవాలనుకుంటున్నానో దానికి మా అమ్మతో పాటు మా భార్యను కూడా కలిపి ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తానండి తిరిగి జీవితం మొత్తం. నాకు ఎవర్రా ముఖ్యం అంటే ప్రసన్న, మా నాన్న. ప్రసన్న ఒక మనిషిని ఇష్టపడితే ఎంత ప్రేమిస్తుందంటే తను వేసుకునే చెప్పుల గురించి కూడా పట్టించుకుంటుందండి. అంత ఇష్టం. నా ప్రపంచం మొత్తం, నేను సర్వస్వం కోల్పోతే తను సంతోషంగా ఉంటుందంటే కోల్పోతాను, మాటలు అయితే చెప్పండి, నిజం. అంత ఇష్టం అండి ప్రసన్న. బుజ్జమ్మ, ఐ లవ్ యూ బుజ్జ తల్లి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చేయాల్సిందే. అది ఎలాగో అంటే నేను చెప్తాను. రెడీ రెడీ థ్యాంక్ యూ ఫర్ ది ఫ్లవర్. చెప్పాలి. ఓకే రెడీ కమాన్ ఆడియన్స్ అందరూ విజిల్స్ కానీ చప్పట్లు. ఒకసారి లైట్స్ ఆపాలి. 3 బెండ్ అవ్వాల్సిందే. రెడీ. ఒక్క నిమిషం గోపి గారు ఆలెగ్ కొంచెం ముందుకి ఫోటో కోసం కొంచెం లెగ్ ముందుకి, ఆ లెగ్ ముందుకి, రైట్ లెగ్. ఓకే రెడీ. మైక్లో చెప్పాలి మాకు అందరికి వినిపించేటట్టుగా. రెడీ. మీరు మొత్తం మమ్మల్ని కామెడీ చేస్తున్నారు. రెడీ కొంచెం చప్పట్లు కొట్టండి. గుర్తున్నట్టు చేస్తున్నారు. రెడీ 3, 2, 1 గో. లవ్ యూ బుజ్జమ్మ. కమ్ ఆన్. ఒక నిమిషం మళ్ళీ గాలో ప్రేమ పాఠాలి మాస్టర్
నచ్చినోడురో కూడా కష్టం లేదే కథ మొత్తం తిప్పేసావే అమ్మాయి సదనాకుండా పట్టుకుంటా నీ చేయి నువ్వంటా చేసావా అమ్మాయి నమ్మలేక నన్ను నిచ్చుకుంటున్నా నొప్పి పుట్టి ఎక్కడ లేని సంతోషం నవ్వలేక పొట్టు పట్టుకోరా పిచ్చి పట్టి నువ్వేసే చిత్తుల్ని చూస్తున్నా అపధిక భరించవే నా బంగారం పుచ్చి బంగారం నీ బయ్యారం చల్లుతుంది వికారం బంగారం పుచ్చి బంగారం నీ వారం తెచ్చుతుంది సిగ్గుదారం ఏమండోయ్ నాన్నగారు చెప్పంటో చిన్ని గారు ఏమండోయ్ నాన్నగారు చెప్పంటో చిన్ని గారు ఏమండోయ్ నాన్నగారు ఏమండోయ్ నాన్నగారు ప్లీజ్ ఫ్యామిలీ ఫుడ్ ఒకసారి రావాల్సింది ప్లీజ్ వాళ్ళు పెద్దమ్మ పెద్దనాన్నగారు ఒకసారి రావాలి ప్లీజ్ అలాగే ప్రసన్న గారు వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఒకసారి రావాలి ప్లీజ్ వాళ్ళిద్దరు కూడా చక్కగా వచ్చేయాలి ఫ్యామిలీ ఫుడ్ మాత్రమే ఒకసారి రావాలి ప్లీజ్ సార్ ప్లీజ్ కమ్ ఒకసారి రావాలి చూడాలి ప్లీజ్ అందరూ ఫ్యామిలీ ఫుడ్ ప్లీజ్ లైట్ సెట్టింగ్ కర్లే మైక్ సెట్ ఓపెన్ మైండ్ कैसे डाउन डिस्को
శివశంకర్ రెడ్డి గారు ఒకసారి రావాలి. Thank you so much అమ్మా, చక్కగా పిలవండి. ఫ్యామిలీ ఫోటో కోసం ప్లీజ్. చెయ్యి పట్ట పుట్టైతాంది రాజీగో ముద్దు పెట్ట పుట్టైతాంది రాజీగో నిన్ను చూస్తే ఎట్లా ఉన్నది గుండె గట్టిగా కొట్టేసుకున్నది చేయాలి ప్లీజ్. ఫోటో వీడియో కోసం మీరు కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే నీ కళ్ళు పేలిపోను చూడబానే నాకు మాట్లాడాలి, కొంచెం మాస్ పెడతాం. రాధిక సార్, రాధిక. కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి. அப்படி போட அஸ்தி போட கண்டாலே இப்படி போட கையாலே गोलपट्टी चारमीनार सिटी गुटी ऐसे राजा जनका जनका రాధిక, రాధిక. ప్లీజ్, ప్లీజ్. गोलपट्टी चारमीनार सिटी गुटी ऐसे राजा
మాట్లాడండి. రెడీ? చెప్పండి. కొంచెం ప్లీజ్ వచ్చేయాలి. అంత ముద్దుగా పిలుస్తున్నా కూడా మీరు రాకపోతే మేడం ఒకసారి రావచ్చు కదా, పిలుస్తున్నారు కదా, జస్ట్ ఏం లేదు. సరే ఏమి చెయ్యొద్దు, రండి. నీరు చెప్తాం చెయ్యొద్దు, ఫోటో కోసం రమ్మంటున్నారు. ఓకేనా? ఫోటో కోసమే, ఏం చెయ్యొద్దు, పెద్ద ఇబ్బంది ఏమి పెట్టను, జస్ట్ ఫోటో దిగండి చాలు. రావాలి ప్లీజ్. ఒక నిమిషం ఆపవా ప్లీజ్. దయచేసి ప్రసన్న గారు ఎవరినైతే పిలిచారో అందరు రావాలి ఒకసారి స్టేజ్ దగ్గరికి ప్లీజ్. రండి 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 మేడం, పదండి ప్లీజ్, ఒకసారి పదండి పదండి. పదండి పదండి. లేవలే, అలా ఏమీ లేదు. ఓకే రెడీ? మేడం మీరు కూడా, కుమారి గారు మేడం మీరు కూడా ఏం చెయ్యొద్దు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రసన్న గారు.
సార్ చక్కగా నవ్వుతూ ఫోటో వైపు చూడాలి. ఓకే, మరి డిన్నర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి అందరూ డిన్నర్ చేయాలి. మేడం ఇలా పట్టుకోండి. ఓకే అండి, దయచేసి అందరు కూడా డిన్నర్ కంప్లీట్ చేయాలి. మరి డిన్నర్ స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి అందరు భోజనం చేయాలి. ఓకేనా? మరి ఏవి ప్లే వీడియో. కళ్ళు పోయి కదా.
mucha, coming so mucha, like so mucha, right mucha, pull on mucha, pretty mucha, rap check. ఫేస్బుక్లో ఏకపోయాను చూశాను, ట్విట్టర్లో ట్వీట్ చేసి దగ్గరైపోయాను, వాట్సాప్లో తనకి టెక్స్ట్ నేను చేశాను. ఈ పోలీసు దాన్ని చూడగానే గడబడి నా గుండెల్లో నా దొరికిన హార్ట్ని ట్యూన్ చేసి బేసి టూలు సెట్ చేసి మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేసి పిండి పిండి వదిలేసి మనీ హ్యాండ్ ఇచ్చారు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. ఫైనల్కి వచ్చేసాం కాబట్టి నీ ప్రేమ కోసం అందరూ జాయిన్ అవ్వాలి ప్లీజ్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే.
సింపిరి చుట్టదాన్ని శివలి రకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని ముంగరాల పెట్టేదాన్ని తేనటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రార బాబా తేనటండి దండాడదాన్ని కాదు బాబో పలసరు పైకు మీద రార బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్రగేసినావు నేను తండ్రి దండాడదాన్ని కాదు బాబో పిల్లవాగా సేతులయ్య నీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ మసాలాడనితో నాకు బావలున్నరో మాయదారి జామకాయలు జామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు 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 చింత చెట్టు కాస్తాయి చింతకాయలు 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 తాటి చెట్టు కాస్తాయి తాటికాయలు తాటి నుంజలు కొండ రూపులో ఉన్న స్వాతి రేవిడి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చని ఎందుకంటే నా ముందు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చని ఎందుకంటే గవది 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 జవది 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 గవది 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 గాదది గవది గవది ఎలా విట్టుకుంటే ఒక్కటే సుడికిట వెంకయ్య కత్తై కొడే ఓ కొడే ఆ ఓ కొడే ఓ కొడే చూపులతో కుచ్చి కుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జా నీ కళ్ళు తేలిపోను చూడకే మేరే నీ ప్రేమే నాలో నింపే మై ఏదోలా కొత్తగా ఉంది లోకమే లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహం రేపే మేరే ఇంకెవరైనా ఫోటో దిగవలసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫోటో దిగాలి. ఒకసారి అడుగుతాను అన్న ఫోటో తీసుకున్నారు
స్మైల్. మేడంలో చాలా హడావిడి చేస్తున్నారు. సరే మీరు ఏంటంటే స్పెషల్గా ఒకసారి రండి, సార్ రండి ప్లీజ్. ఏం చేయొద్దు, అవునా? కంపల్సరీగా చూపిద్దాం. ఒకసారి ఇటు చూడండి మేడం. అందరు కళ్ళు మూసుకోండి, మీరందరూ చక్కగా ప్లీజ్ రండి. సార్ లాస్ట్లో రండి. అయిపోయింది, ఎవరు లేరు ప్లీజ్. రెడీ? यशस्वी ఓకే సార్. यशस्वी
నవ్యకి నవ్య పైకి వెళ్ళిందా अरे कॉमेडी को दिख रहा है बता ने ये भाई बोल नहीं रोटी जरूर तो मैं एक कदम लगाऊंगा खुशी कर लगा उधर कर ले उधर करने से सीधे हाथ रखवा ले तक गद्दी ले ले हाथ रखिए पहले ये गया ना हुसन तेरा तौबा ही तो आई मर जानी तेरे पर्स तू पेरिस तो मंगाया वैलेंटिनो हाँ तेनू क्यों ना दिखा तेरे मुंह की सिखा तेरे दिल की लिखा हुसन तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 तौबा
Thank you.